గర్భము ధరించింది. అంటే జన్మహ మనం ఎవరము అంటే పాపులము. కాబట్టి మనం జన్మత పాపులము. కాబట్టి ఇప్పుడు పాపము మనల్ని ఏం చేసింది అంటే, పాపం చేసిన వారందరూ పాపానికి దాసులము. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? ఇప్పుడు దాకా మనం ఎవరము అంటే దాసులము. మనం ఎవరము అంటే దాసులము. అందుకని మనం చదువుకున్న ఈ భాగంలో దాసులని, మిమ్ములను దాసులని పిలవక. కాబట్టి మేము దాసులమని నిన్ను పిలవనుక. ఇప్పుడు దాకా మీరు దాస్యత్వంలో ఉన్నారు. కాబట్టి దాసులు కాక అంటున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు దాసులని పిలవక. ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలుస్తా ఉన్నాను? ఏమని పిలుస్తున్నాను? స్నేహితులు. కాబట్టి ఈరోజు ఆరాధించడానికి కారణం ఏంటంటే, దాసులను ఏమని పిలుస్తున్నాడు దేవుడు? స్నేహితులు అని పిలుస్తా ఉన్నాడు. దాసులను దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు స్నేహితులుగా చేస్తున్నాడు. పిలుస్తున్నాడు, నా స్నేహితుడు అని పిలుస్తున్నాడు అంటే మనతో ఏం చేస్తా ఉన్నాడు? స్నేహం చేస్తా ఉన్నాడు. ఎవరితో దేవుడు స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు అంటే, ఒక పాపము చేసి పాపానికి దాసులుగా ఉన్న మనలను ఆయన స్నేహితులుగా పిలుస్తా ఉన్నాడు. అసలు మానవుడు సృష్టించబడినప్పుడు ఎందుకు మానవుని సృష్టించుకున్నాడు? ఆదాముని అంటే, ఆదామవ్వని అంటే, ప్రతి దినము దేవుడు చల్లపూట దేవుడు ఆదామవ్వలకు వచ్చి వారితో కలిసి స్నేహం చేయడానికి, ఒక మాట చెప్పాలంటే. అందుకని రోజు వస్తాడు సాయంకాలం పూట. స్నేహితులు ఎలాగా సెంటర్ లో కలుసుకుంటారో ప్రతిరోజు. కాబట్టి అలాగే దేవుడు కూడా ప్రతి దినము స్నేహం చేయడానికి, సహవాసం చేయడానికి దేవుడు చల్లపూట ఆదామవ్వ దగ్గరికి వచ్చేవాడు. ప్రతి దినం వచ్చేవాడు. అయితే ఆ స్నేహం ఏమైపోయింది అంటే, ఒక దినాన ఆ స్నేహం ఏమైపోయిందంటే బ్రేక్ అయిపోయింది. ఒక్కోసారి మన స్నేహితులు ఉంటారు, చిన్న నాటి నుంచి స్నేహితులు. కానీ ఒక్కసారి ఎప్పుడో ఏదో జరిగిన కాడ నుంచి ఏముండదు ఇంకా మాటలు. అదే ఏంట్రా అసలు రాసుకుంటారు, పూసుకుంటారు చిన్నప్పటి నుంచి. ఏమైంది మీకు అంటే, మీకు తెలియదులే ఏదో అయింది అంటే. ఏదో అయింది. ఇప్పుడు ఆ స్నేహం ఏమైంది? కట్ అయింది, మాట చెప్పాలి. ఇప్పుడు ఆ స్నేహము కట్ అయిపోయింది. ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళు అంటే, ఎప్పుడైతే ఎందుకు కట్ అయింది అంటే, వీళ్ళు పాపం చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞను మానవుడు ఎప్పుడైతే అతిక్రమించాడో అప్పుడే పాపం చేస్తూ వచ్చాడు. ఆ పాపం వల్ల వచ్చిన జీతము మరణము. ఆ పాపం చేయడం ద్వారా పాపం చేసేవాడు పాపానికి దాసులైపోయాడు. ఇప్పుడు మనందరము దాసులం, ఒక మాట చెప్పాలి. అయితే దాసులుగా ఉండడం దేవుడు సృష్టించుకుంది మానవుణ్ణి దేవుడు సృష్టించుకుంది. మానవుణ్ణి దాసులుగా ఉంచుకోవడానికి దేవుడు మానవుని సృష్టించుకోలేదు. ఒక దాసుడిగా చూడటానికి దేవుడు మానవుని సృష్టించుకోలేదు. తనతో స్నేహం చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి. కాబట్టి ఇలాంటి మనం చూసినట్టయితే, ఇప్పుడు దేవుడు సృష్టించుకున్నాడైతే మానవుడి చేతులారా ఆ స్నేహాన్ని చెడగొట్టుకున్నాడు. వాడు చెప్పాడు, అరే ఏం చేసావు అంటే, నేనేం చేయలేదు, వాడే చేశాడు అంటే. వాడే చేసుకున్నాడు, నేనేం చేసేది? మా మధ్యలో స్నేహము నా వల్ల ఏం చదవలేదు, కానీ వాడి వల్ల జరిగింది. కాబట్టి అలాగే దేవుడి ద్వారా స్నేహం పొందదు, కానీ మనమే ఆ స్నేహాన్ని చెడగొట్టుకున్నాం దేవుడితో. ఇప్పుడు మానవుడు మళ్ళా దేవుడు దాసులుగా ఉండడం దేవుడికి అంత మాత్రం ఇష్టం లేక, మళ్ళా స్నేహం చేయడానికి, మళ్ళా సహవాసం చేయడానికి ఆయన ఈ లోకానికి మళ్ళా దిగి, ఇప్పుడు ఎవరు దిగారు అంటే, నేను దిగాలంటే
దిగను. అరే కొంచెం దిగురా, ఏం పర్వాలేదు కదా, పెద్దోడో చిన్నోడో కొంచెం దిగు అంటే నేను దిగను, నేను చచ్చినా నేను దిగను. అవి మన మాటలే, మానవుని మాట. అయితే దేవుడు, ఆ దేవుడు దేవాది దేవుడు, ఆయన ఎలాంటి వాడు అంటే మహోన్నతుడైన దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడాయన. అంత గొప్ప దేవుడు మనతో స్నేహం చేయడానికి, మళ్ళా మాట చెప్పాలండి, మరలా మనతో స్నేహం చేయడానికి ఆ దేవాది దేవుడు ఏమయ్యాడు, ఏమయ్యాడంటే దిగి వచ్చాడు. అది మానవుడిగా దిగి వచ్చాడు. దిగి వచ్చాడు, ఆయన దిగి వచ్చి మనతో ఏం చేశాడంటే మన కొరకు స్నేహం చేయడానికి, మనతో సహవాసం కలిగి ఉండడానికి ఆయన కల్వరి సిలువలో తన ప్రాణాన్ని తీసుకొచ్చి. ఇప్పుడు మీరిద్దరు కలవాలి అంటే, అరే ఎందుకురా మీ ఇద్దరికి మాటలు లేవు, స్నేహం పోయింది అంటే, వాడు నా దగ్గర ఇప్పించుకున్న అప్పున్నాడు, వాడు ఇవ్వమంటే ఏం చేయలేదు, ఇవ్వటం లేదు. అందుకనే ఆ రోజు నుంచి ఇంకా ఏమంటున్నాడంటే నీకు ఇచ్చేది రా అంటున్నాడు వాడు. అందుకనే ఆ రోజు నుంచి మాట. అయితే దేవుడు ఏమంటే, సరే అదేదో నేనిస్తా మధ్యలో నేనిచ్చి ఆ క్రయాన్ని, ఆ యొక్క అప్పును నేను చెల్లిస్తాను, ఎంత ఇవ్వాలని చెప్పు అన్న. ఎంత ఇవ్వాలా చెప్పు అంటే, నీకు తెలియదే చాలా ఉందిలే, ఎంత ఇవ్వాలో చెప్పు అంటే, చెప్తే ఇస్తావా, ఇస్తాను. ఎంత కావాలంటే ఆ క్రైమ్, ఆ యొక్క అప్పు తీరాలంటే, లేక క్రైమ్ చెల్లించాలంటే, మళ్ళా మాటలు మళ్ళా కలవాలి అంటే ఎంతవరకు, ఎంత అంటే ప్రాణం ఇవ్వాలి. కాబట్టి అందుకని దివాళి దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు సరే మన అంశంలోకి వెళ్ళిపోదాం, సమయం బట్టి మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు దేవుడు మనం దాసులని పిలవక ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, స్నేహితులు అని పిలుస్తున్నాడు. అంటే స్నేహితులుగా చేస్తున్నాడు.